భావన గారు, చిన్నప్పుడు నేను ఏడుస్తూ ఉంటే మా మమ్మీ మీ సీరియల్ పెట్టేవారనమాట. మీ యాక్టింగ్ చూసి నా ఏడు పాపేసేదాన్ని. అవునా? ఇప్పుడు నా పిల్లలకు కూడా నీ సీరియల్ చూపిస్తున్నాను తెలుసా? అయితే నా యాక్టింగ్ చూసి మీ పిల్లలు ఏడు పాపేస్తున్నారా? నీ సీరియల్ చూడగానే నా పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం కొత్తది అవుతుంది కానీ మీరు మాత్రం పాత పడ్డామని చెప్పట్లేదు. జూనియర్స్ కి ఏం కావాలి చెప్పండి? మండి కావాలి. మీరు వచ్చిన ఆల్రెడీ సీనియర్స్ మండిపోతున్నారు, ఇంకా మండి కావాలంటే వీళ్ళకి. ఎవరు చెప్పారు అలాగా? సీనియర్స్ మేమన్నామని ఎవరు చెప్పారు? వాళ్ళు మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఆబ్వియస్లీ సీనియర్స్ ని. మీ సీనియర్స్ ఉన్నారు కదా, మా జూనియర్స్ ని తొక్కేస్తున్నారు. ఇంకోసారి నువ్వు జూనియర్ అన్నావు అనుకో, మా జనాలు అందరూ టీవీ కట్టేస్తారు. డైలాగ్ నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్కుంది. సింహాసనం మీద కూర్చోవాల్సింది అటు ఇంద్రుడు అయితే ఇక్కడ ఇంద్రసేనుడు. చూడప్ప సిత్తప్ప, నేను సింహంలా అంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. చెప్పండి రా, నన్ను దుబ్బారు. రాంప్రసాద్, నువ్వుండగా ఓడిపోవడం అది చిరంజీవి గారి డైలాగ్స్. సీనియర్స్ కదా, మర్చిపోయారు. నేను ఏం గుర్తు రావట్లేదు. మండుతున్నట్టుంది. అయ్యో పాపం. జానకి, భోంచేసావా? ఏంటిది? ఏంటి బొంగుమూతి పెట్టుకున్నావు? నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. ఓకే, జస్ట్ బైట్. సో స్వీట్. ఓడి అమ్మ మండుతుందంట. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసుతో పాటాడే రాగం వేరు. ఆమని గారు కూడా మంచి సింగర్ తెలుసా? ఆమ్ని గారు ప్లీజ్. నేను నవ్వుతుంటేనే పాట పాడాడు అనిపిస్తుంది మేడం. ఎవర్రా నువ్వు? నేను నీ శిష్యుడిని. ఏంట్రా ఇలా ఉన్నావు? కావాలంటే ఆయమ్మని అడుగు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ స్కూల్ బ్యాగ్ ఎక్కడ్రా? అమ్మేసావా? నువ్వు శుభలగ్న సినిమాలో జగపతి బాబు గారిని అమ్మినప్పుడు నేను స్కూల్ బ్యాగ్ అమ్మితే తప్పొచ్చుదా? కబడ్డీ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్. నేను విజిల్ వెళ్ళిపోయాను. రెడీ, విజిల్ వేసేసా. 3 పాయింట్స్. ఇన్ని కూడా పట్టుకున్నా నేను. ఆ జోక్ నాది, నువ్వు చేసావా? మీరు సీనియర్స్ కాదు, సీనియర్ సిటిజన్స్. 3 పాయింట్స్. ఈయన అన్నారు కదా, ఈయన ముట్టుకుంటే 2 పాయింట్స్ అని, అందుకే ఈయన ముట్టుకున్నాను. 2 పాయింట్స్ నాకు ఎక్స్ట్రా కావాలి. అక్కడ ఏంటంటే రెఫరీ నన్ను పట్టుకోవడానికి వచ్చాడు, అందుకనే. ఎరా ప్రాంప్ట్ ఏంటే కింద పడింది? ఏడా ప్రొడ్యూసర్ గారు, ఈ ప్రాంప్ట్ గాని మార్చేయండి. అవసరమైతే నిన్ను మారుతా కానీ ప్రాంప్టర్ మాత్రం మార్చను. దట్ ఈస్ ప్రాంప్టర్. భగవంతుడా, ఏ తప్పు చేశారు? కూరగాయలు ఇసిరేయండి. ముందుకు రండి. ఇందులోనండి. అసలు ఎవరితే నువ్వు? అరెకరం పోయిన మా ఆయన్ని. ఏం పోయినా మా ఆయనకి? అరెకరం పోయిన మా ఆయన. నా భర్త జోలికేస్తావా? పొట్టడు మేడం నిన్ను. హీరోయిన్ గా ఆడిషన్ ఇవ్వడానికి వచ్చావా? అవును సార్. నువ్వు నల్లగా ఉన్నావమ్మా, హీరోయిన్ గా పనికిరావు. సైడ్ క్యారెక్టర్ ఉంది, చేస్తావా?
హీరోయిన్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న అమ్మాయి హీరోయిన్ ని బాగా డామినేట్ చేస్తుందమ్మా. అమ్మాయిని పక్కకు వచ్చామని చెప్పండి. ఈ కథ ఎగ్జాక్ట్లీ నాకే ఉంటుంది. నీకు ఒక లొకేషన్ పంపిస్తాను, నైట్ అక్కడికి నువ్వు ఒంటరిగా వచ్చాయి. నువ్వు నల్లగున్నావు, నీ పర్సనాలిటీ ఇలా ఉంది. లొకేషన్ ఎక్కడ ఉంది? తనాని నానే నానే తనాని నానే నానే తనాని నానే నానే. చాలా రోజులు కలిసాం కదా, ఒక్క ముద్దు ఇవ్వ ప్లీజ్. ఏవైనా పెళ్లి తర్వాతే. అరే ప్రెజెంట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ ఎలా ఉంది? చాలా ఫాస్ట్ గా ఉంది. నేను అందరిలాంటి జంజిని కాదు, డిఫరెంట్ జంజిని. సార్ మీ ఫోన్ ఇస్తారా సార్? నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి సార్. ఒక 5,000 ఉంటే ఫోన్ పే చేయవా? ఫోన్ ఇస్తాను, మాట్లాడుకో. సరే సార్. నేను నాకుతున్నావు ఏంటి? ఇది నా పాస్వర్డ్ సార్, ఇలా పెట్టుకున్నాను ప్రింట్. నేను కూడా వెరైటీగా పెట్టిన లాక్. ఏం పెట్టారు సార్? మీ గర్ల్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఒకటే సార్. మన ఇద్దరు నాకు అమ్మాయి మోసం చేస్తుంది సార్. అది డార్లింగ్ ఎక్కడున్నావు? నీకు తెలుసు కదరా నేను అందరిలాంటి జంజిని కాదని. వస్తే జంజి ఏంట్రా ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఒక అమ్మాయి లవ్ చేసింది సార్, అదే అమ్మాయి లవ్ చేసింది సార్. ఇద్దరం తెలియకుండా లవ్ చేసి మా ఇద్దరిని బ్లాక్ లో పెట్టింది సార్. ఏది అమ్మాయి నెంబర్ చెప్పు. పాస్వర్డ్ సార్, ఇలా 4 పెట్టుకున్నా. నేను కూడా వెరైటీగా పెట్టాను సార్. ఏంటిది? లిప్ లాక్. మీరే కాదురా, నేను కూడా వెరైటీగా పెట్టుకున్నా. ఏ వెనక పెట్టారా? తొడుతున్నానా? అదేంటి చాలా ఓపెన్ అయింది? పెడదామని పెట్టేటప్పుడు దగ్గు వచ్చేసింది, అదే కంటిన్యూ చేసి. రష్మి గారు మీకోసం పాట. మీ చేతుల్లో ఓ చెరుకు మొక్క, మీరు కొరకాలి ఒక పక్క. మీరు చెరుకు కొరుకుతుంటే, మీ దవడ పీకుతుంటే, మీ దవడ కింద దాగున్న పిప్పొన్ను నొప్పెడుతుంటే, నీ చెమడాలే ఒలిసేస్తారో రష్మక్క. ఆపుకుంటే ఈ పాట ఈ పోట. వాళ్ళకి అంటావు గానీ మొన్న అమ్మవారి జాతరలో నా మెల్లో దండేసిన సన్మానించారు తెలుసా? గురుపో దొరకపోతే నేసిది మేము రెడీ చేసినారండి. టైం గురుపో దొరికింది కాబట్టి ఇటు బతికిపోండా. ఒక 50 వరహాలు ఏమన్నా అప్పుగా ఇవ్వగలరా? నేను ఇవ్వలేను ప్రభు. రాజ్య వైద్యులు వారు ఈ రోజే మిమ్మల్ని రాజ్య వైద్యుడిగా తొలగిస్తున్నాను. ఎందుకండి? ఆ పిచ్చివాడు వైద్యుడు అన్నాడు, ఇతను అప్పే ఇవ్వట్లేదు. ఎంతకు తెగించావరా? నిన్ను నా ఖడ్గంతో ఇప్పుడే కత్తేదిరా. ఇందాక మీరు పప్పు చెక్కలు తిన్నారు కదా, ఆ కట్టమ్మితేనే వచ్చినది. మన ఆస్థాన నర్తకిని ప్రవేశపెట్టండి. రాజుల వారికి ప్రాణం. రాజుల వారి మొహం పైన ఉన్నది. మేమిద్దరం లవర్స్ అండి. లివింగ్ రిలేషన్ ఉన్నాం. పెళ్లి చేసుకుంటే లేదండి. ఎందుకంటే రీసెంట్ నా జాబ్ పోయిందండి. ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది ఏంటో. ఒక చిన్న సాయం చేయాలండి. ఏంటి సార్? ఒక 2 days మా లవర్ ని మీ ఇంట్లో పెట్టుకోవాలి. అసలు నేను ఎలా కనిపిస్తున్నా సార్? అసలు మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మీ నుంచి యాక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్రసాద్ అమ్మా ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? నేను లేట్ గానే వస్తానన్నాను రా. కింద నుంచి డైరెక్టర్లు రైటర్లు త్వరగా ఎక్కండి, ఆ రైలు ఎటో పోతుంది అన్నారు. హీరో గారు, మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఒక తోడు దొరుకుతుంది కదా. నేనే తోడు చుక్కంటుంటాను, నన్నెవరు చేసుకుంటాను? ఒక్క తోడు చుక్క చాలు, పాలు పెరుగవటానికి. థ్యాంక్ యూ. అందరూ హీరో గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. హీరో గారు మొన్నే సైకిల్ కొన్నారు. ఏమ్మా సైకిల్ కి నోటితోనే గాలి కొడుతున్నావా ఏంటి? హీరోయిన్ తోటలో పరిగెడుతుంటే నువ్వు ప్రేమను వ్యక్తం చేయాలి. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అత్యాచారం చేస్తున్నావు. హీరోవేనా? ఒక్క సినిమా హిట్ అయ్యి సైకిల్ కొనగానే పొగరు తలకెక్కేసింది. మన ప్రేక్షకుల కోరిక మేరకు ఆయన కూడా షర్ట్ విప్పాలి కదా, మరేంటిది? ఓకే రే ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇస్ వన్స్ అగైన్ బ్యాక్ ఇన్ జబర్దస్త్. మీరు డాన్స్ చేసినప్పుడు తెగ ఊగిపోయిందండి. ఏంటది? చెప్పలు కాదు, స్కిన్ లూజ్ అయిపోయి
నేను నిమ్మకాయంట్రా చూడరా ఎలా తిరిగి తిరిగి అలసిపోయావో నన్ను పిండుకొని తాగరా హుషారు వస్తుందిరా నేను నీ టీవీలో అడ్డిస్తుందా పేమెంట్ సరిగ్గా ఎవరా మిమ్మల్ని ఇక్కడ చూసాను నేను టీవీలో చేస్తాను. టీవీలో పందుల పెంపకమా ఓపెన్ చేయండి సార్. ఏం ఓపెన్ చేయాలి ఇది సులభ కాంప్లెక్స్ సార్. భారాన్ని అంతా తగ్గించేది ఇదే. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో. ఈ వారం టాప్ 8 మధ్య యుద్ధం జరగబోతోంది. దమ్మున్నటువంటి కంటెస్టెంట్లు ఏం చేశారు మీరు? దుమ్ము లేపే పర్ఫార్మెన్సులతో ఏంట్రా నువ్వు? హై వోల్టేజ్ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. మానవా ఏమి కోరిక చెప్పవా జాగు చేయక విన్నపాలనే ఆలకించిన అప్సరమే నీరా దిశా ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలిన ఎందుకంట ఇంత యోచన ఇంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన గ్రీష్మ మాస్టర్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కొరియోగ్రఫీ. ఆనందం నీ పైన నీదే అంటున్నా దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. అది పడితే పడ్డావు కానీ మైకులు జాగ్రత్త. మనిషే వేస్తుంటే మైకులు ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు. అది ఆ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని డాన్స్ చేస్తున్నాయి, మీకు తెలియదు. భూమిక ఎవరి కోసం చేసావు ఈ పర్ఫార్మెన్స్? విన్నీ బావా గారు. పైన చూస్తే తడుకుల తార, కింద చూస్తే వెన్నెల ధార. పూర్తిగా బావగా మారిపోయిన బెన్నీని చూడండి. అసలు ఏంటది? ఏం చేశారు మీరు? అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ఓజీ పర్ఫార్మెన్స్. వన్ మూమెంట్ అది అన్న విల్ డూ సింపుల్. నిజంగా సింపుల్. ఇది ఉంది కదా, ఇది చేస్తా మరి. అది అదే అది ఉంది కదా. అడు అరే ఎవడు అడిగాడు రా? సంకేత్ గారు నేర్పించాడు ఇవి. విత్ హ్యాండా వితౌట్ హ్యాండా? అన్నా విత్ హ్యాండ్ లేస్తుంది కదా. కాలే రెడీ. లేపలేదు. నువ్వు చేసినందుకు వావని మేము అన్నాను, నువ్వు అనేసుకుంటే యాక్చువల్లీ ఫర్ మీ ఆల్సో ఒక సర్ప్రైజ్ అన్నమాట. మా మదర్ చనిపోయారు మేడం. నాకు 3 years 4 years ఉంటుంది. అప్పుడు
మదర్ని కాలుస్తారు కదా మేడం, అప్పుడు ఏంటంటే సగం బాడీ కాలేదన్నారు అనమాట. నా చేత ఆ వయసు నుండి ఇల్లు వేయించి ఓం నమః శివాయ అనుకోమన్నారు మేడం. అన్నీ షేక్ చేశారు మీరు. జతిన్ రచన గారు వీడికి పేరేం పెడతారు? షాషా 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 షాషా. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది ముగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. అరే నిన్ను కంటెంట్ చేయమన్నావా కాపురం చేయమన్నావరా? మోహన రాగాన్ని ప్రధానంగా చేసుకొని సూపర్ హిట్ సాంగ్స్ ని ఎంపిక చేసుకొని పోటీ పడబోతున్నారు. మోహన రాగం పాడే కోయిల కొమ్మల్లో. మన దగ్గర డబ్బులు లేకపోయినా మోహన్ రాగం పాడుకుంటూ బతికేయచ్చు. ఎందువల్ల 7 స్వరాలు ఎన్ని? సరిగమ పదని. మోహన్ రాగంలో ఏం లేవు? మా లేదు, నీ లేదు, మనీ లేదు. మనసే నీదని, చిలిపి వయసే అన్నది. వినేవాడి మనస్సుని ఒక వినూతనమైనటువంటి రసమయమైన వాతావరణంతో నింపేయాలి, లేకపోతే పాట వినటం ఎందుకు? ఆ స్థితి ఈ పాటలో ఉంది. లాహిరి లాహిరి లాహిరిలో. ఆ కాలంలో మార్వెల్ మూవీ లాంటి మూవీ ఇది. అవునా? చంద్రుల విలాసములతో పరిపూర్ణంగా మోహన రాగంలో ఉన్నటువంటి పాట. ఆద్యంతం మధురంగా పాడావు. లాహిరి లాహిరి లాహిరిలో. అంత చక్కని సమ్మోహనకరమైన శృంగార మధుర గీతం తెలుగులో మరొకటి లేదు. మొట్టమొదట ఇది చెప్పే తర్వాత ఏదైనా చెప్పాలని నా ఉద్దేశం. మోహన రాగమహా మూర్తిమంత. ఈ పాట అటెంప్ట్ చేయడానికి నాకైతే ధైర్యం లేదు, నేను అటెంప్ట్ చేయలేను. చిత్రసీమలో వెలయగా వాడిది నాకు అద్భుతంగా ఉంది, ఎందుకంటే నాకు స్వరజ్ఞానం లేదు. నమున జీవము పోసి. గొప్ప సింగర్ అయ్యే లక్షణాలు కొంతమందికి ఉంటాయి, అందులో నువ్వు కూడా ఒకటివి. అందమైన మల్లి ఆకాంక్షవల్లి సరళ రాగ తేజ సాత్విక తేజ అగ్గి పిడుగు మా అగ్గి పిడుగు మేమేం చేసావురా? ఏం పాపం చేసాం మేము? పాపం ఏం చేయలేదు, కానీ ఒక తప్పు చేశాం. అతని చేతికి మైక్ ఇవ్వటం. మధ్యలో ఎవరు వచ్చారు అన్నావు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. జై బాలయ్య. కొన్ని విద్యలు సాధన వల్ల రావు, అది జన్మతః రావాల్సిందే. అంతే. అటువంటి వాటిలో సంగీతం ఒకటి. నిన్ను కోరి వర్ణం వర్ణం ఇక్కడ పిశాచి. పిశాచాలు సహజంగా సృష్టిలో ఉంటాయి. అవి దేవుడే సృష్టిస్తాడు వాటిని. ఈ పిల్ల కంచుగంట కంఠం గమకం అంత స్పష్టంగా వినిపిస్తుంది. బాగా పాడావు, చల్లని గాలి వచ్చి తాకినట్టుగా ఉంది. తెలుగు పాటల్లో చాలా గొప్ప పాట ఇది. ఎక్కడి నుంచి వీచింది చల్లని గాలి? ఏమో సార్, నాకు నిర్మలత్వంతో కూడినటువంటి ఆ కంఠస్వరం నుంచి ఆ పాటలన్నీ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఎంత ముద్దుగా పాడావో చెప్పలేదు నాన్న.
నాద రూపుడైనటువంటి సరస్వతి ఎక్కడుందని ఈ నిర్వాహకులు ఈ చిన్నపిల్లల కంఠంలో ఉందేమో అని వెతుకుతున్నారు. అక్కడ వాళ్ళకి కనబడింది, వినబడింది. గాడ్ బ్లెస్. చాలా బ్రైట్ గా అండ్ కాన్ఫిడెంట్ గా పాడావు. శత్రుదేశం మీద సర్జికల్ స్ట్రైక్ చేసే కమాండో లాగా కనిపించాడు నాకు. ఈ మైకు మనదిరా, ఆ సీటు మనదిరా, ఈ టీవీ మనదిరా, ఆర్ఎఫ్సి మనదిరా అనంత కాన్ఫిడెంట్ గా నువ్వు ఇదంతా మనదే అన్నట్టు పద్ధతిలో నిలబడి పాడావు సెంటర్ లో. షాక్ అయ్యారా? అవును. 2 years ఎంత మార్పు ఉంది నీ సింగింగ్ లో. రాకెట్ గర్ల్. పరిచయం అవుకున్న పరువాలే ఫిగరుని మిస్ కాకు. మనందరం ఒకే స్కూల్లో చదువుతున్నాం, మ్యూజికల్ స్కూల్లో. నా నెంబర్ 21, నీది 31. నచ్చినవన్నీ చేసేవాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేటందుకు చాలా ప్రొఫెషనల్ సింగర్ లా పాడుతున్నావు.